ఐ ఆమ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్, ఎన్కౌంటర్ శంకర్. లోకల్, నేషనల్, హిస్టారికల్, మైథలాజికల్, కాంటెంపరీ, కాంట్రవర్షియల్ కేటగిరీ ఏదైనా ఆల్ డేటా అవైలబుల్. అంతేకాదు పొలిటికల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్ల దాకా, కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా, సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాట్ల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది. జనరల్ గా ఏం జరిగినా జనవాద్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్లో చికెన్ వండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి 25,000 లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకొచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను, పనులు ఎక్కువ. ఓహో. ఈ అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ ఓన్లీ డాటర్. ఫాదర్ జైంటు, ఫ్యామిలీ జాయింట్. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదాలు అమ్ముకునేవాడు. రాసుకోరా. సరోజ పుట్టాక ఆ అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంట్రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకంత దిగులు? సరోజా స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని. నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. 1 కిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్లు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను. ఇలా తెల్లగా మారి ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళలాడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంతే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా, చేయను. ఏమిటి సంగతి? చూడు మామ, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు. చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను, మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు, కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. ఫ్యామిలీ స్టోర్పురం అయినా పిల్ల కాంచీపురం. ఎరా ప్రభా? ఎస్ సార్. నో సార్. నువ్వు అంటావేంటాయా? ఇందాక స్కూల్ పిల్లలకు స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం. పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా? చెప్పు. పై చూస్తున్నాడు. ఫ్రీగా పెట్టడానికి దేవుని తిరుపతి లడ్డు అనుకుంటారా? ఇంటికెళ్ళి మీ పేరెంట్స్ తో సరోజా స్వీట్స్ కొనేమని చెప్పండి, లేకపోతే స్కూల్కి వెళ్ళమని మారించండి. అర్థమైనా? మరి ఇందాకేంటి ప్రభా తనకేదో ఆశయం? అది నమ్మిన నాశనం. కామన్ గా కన్ని పిల్లలు హస్బెండ్ గురించో హనీమూన్ గురించో కడలు కంటారు. కానీ ఈ డేంజరస్ గర్ల్ డ్రీమ్స్ అన్ని కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి, చికాగోలో చిమ్లీ ఉండలు అమ్మాలి, ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి. 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్తారాదని అర్థమైంది. దాంతో 2వ పెళ్ళోడైనా పర్లేదని 3 ముళ్ళకు ఫిక్స్ అయిపోయింది. రేపే పెళ్లి చూపు. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్కి వెళ్తే ఎంత డేంజర్ అనమాట. ఎస్, షీఈ్ మెర్సిలెస్, ఎమోషన్లెస్, రూత్లెస్, స్టోన్ హార్టెడ్, హార్డ్ కోర్ బిజినెస్ ఉమెన్. కారు కష్టపడి కొట్టుకొచ్చింది ఎందుకురా? పాటలు కింద ఓడి తీసి పక్కూరు అమ్ముకోవడం మానేసి స్టేషన్ కింద పట్టుకొచ్చావు. పక్కూరు తీసుకెళ్లాలంటే ఈ ట్యాంక్ లో డీజిల్ ఉండాలి కదరా. మన ట్యాంకులకే టీల్ లేక సత్తున్నాం, ఈ ట్యాంక్ లో డీజిల్ ఎక్కడ కొడతావా? ఈ ఖాళీ ట్యాంక్ మనకి ఎందుకురా? ఇదా కేరళ ఇచ్చిన గన్రా. ఏదో పార్టీని పట్టి కారు కట్టి ఊరవతలకి తీసుకెళ్లి ఆడి మొహం మీద ఈ గన్నెట్టి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో డీజిల్ కొట్టించి పక్కకు తీసుకెళ్లి కారు పార్టీ అమ్మేసుకున్నా. तेजपुर వస్తావా? कौन सी भाषा में बात कर रहे? हिंदी में बोल. तेजपुर तेजपुर नहीं जाता. మనం ఇప్పుడు బీహార్ వాళ్ళం కదరా, హిందీలో ఎక్కించుకున్నాం. హలో, तेजपुर कमिंग. వై నాట్? ఐ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. గ్లాడియేట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్రానా? ఆంధ్రా కాద్ హై, ఆగ్రా. ఆగ్రా ఆగ్రా. చెప్తాను రే. పైసే హై.
ఒరే నాకు ఇందాక నుంచి ఏదో మేకర్ పని పడుతుంది నీకు కూడా వినిపిస్తుందా దీన్నే బకరా అంటారు మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వాళ్ళ ఉన్నారే. ఇద్దరు కలిసే డ్రైవ్ చేస్తారా? డ్రైవర్ నై ఓనర్ మై క్లీనర్ నై పార్ట్నర్. పేర్లేంటో? చార్లెస్ సుబ్రాజ్. చార్లెస్ సోబరాజ్. ఇదేదో క్రిమినల్ పేర్లా ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? अच्छा बेटा हाथ अप हैंड्स अप मेलो गोल्ड चेन निकालो जेब लो पर्स में कैश निकालो कार लो बैग में अच्छा माल है तो निकालो అలా చెప్తే ఏమవుతుంది ఏమండి ఆ మెడలో బంగారు గొలుసు ఇచ్చేయండి ఆ బ్యాగ్ ప్యాకెట్ లో పర్స్ ఇచ్చేయండి బ్యాగులో 20 వస్తువులు అన్నట్టు ఇచ్చేయండి లేకపోతే చంపేస్తాడండి బాబు అలా చెప్పాలి మనం ఆంధ్ర నుంచి పారిపోయి దొంగలని కూడా చెప్పారా మన మొక్కలు చూస్తే అర్థమైంది కానీ కానీరా ఓహో మరి అర్థమే అలా సూత్రమే మెళ్ళ గోల్ చెంతి ఇచ్చేస్తాడు రోయ్ నాకే క్యాష్ నాకనమాట ఇదేటండి చూడు. ఏంట్రా కన్నప్పుడు ఇచ్చేవరా అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైద్దిరా. అలా ఎన్నో దొంగతనాలు ప్లాన్ చేసినా ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పండి సార్ మేము దొంగలమా అండి? కాదని సార్కి మాత్రం తెలియదు ఏట్రా. కారు బాగానే వర్కౌట్ అయిందిగా. ఆ రిటర్న్ లో పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పేద్దాం అనుకుంటున్నాం సార్. ఏడు సార్లే మీ పెద్ద ప్లాన్ లాపి ఇంకా తేజ్పూర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? పాట్నాలో అడిగితే రాత్రి 9 అవుతుందని చెప్పారు సార్. ఎవరు నువ్వు? రామ్ పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఆవిడకే కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మడత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచే. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మ్యూసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో ఒకటి చేయాలి. నాకు మీసాలు ఉన్నాయి కదా. అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్ పరశురామ్. ఇలారా. ఏంటి నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యో బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకొక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి 2 భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న, పిన్ని,
प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है दिल कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను. ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్నకు కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. అయినా చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. వద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సే. నువ్వు వెళ్ళి బావన్ భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలు కోస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసేవన్నమాట. ఏంటే? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధో వేషం నువ్వు. బట్టలేసుకుంటావు. ఇదిగో బుల్నాయుడు, ఇవాళ కూడా అప్పంటే కుదరదు. క్యాష్ దిగితే గాని మొక్కలు ఎక్కవు. క్యాష్ దింపేద్దాం, కంగారేట్రా. ఇంటి ధర పెరిగిందంటే ఏటో అనుకున్నాను. నీ కోసమేరా. మరి ఏటీఎమ్మో వీటికి ఎంత ఇస్తా? అవతల మీ బామ్మ బకెట్ తన్నేసిందిరా. శవాన్ని ఎత్తేస్తున్నారు. వచ్చి శివరాకర చూపు చూసుకోరా ఎదవా. రే ముక్కైరా. అదేంట్రా ఎల్లవా? శవం ఇటే వెళ్తాది కదరా, అప్పుడు చూడచ్చులే. పండగ చేసుకున్నా. అమ్మనేమ లైఫ్ వచ్చింది. అక్కడో లైఫ్ పోయింది, ఇక్కడో లైఫ్ వచ్చింది. భగవంతుడు బ్యాలెన్సింగ్ చేస్తాడు ప్రపంచకాన్ని. పేరెంట్ అన్నగా లేడీస్, ప్యాకెట్ అన్నగా పోలీసులు రాకుండా ఉంటారంట్రా. ఎవరి తాంబూలం వాళ్ళకి ఇచ్చేయాలా? అరే ఓ గబ్బర్ సింగ్ ఫౌజో, గట్టిగా ఉన్న హోటల్ పొట్టిగా ఉన్న ఇటల్ ఫిట్ గా ఉన్న నాయన కలర్. అయితే మేము రావాలండి, మీరు వెళ్ళండి. ఓహో దేవుడా, మా వాళ్ళు ఫైటింగ్ చెప్పినా పర్లేదు, కనీసం డైటింగ్ చేసేలా చూడుతుంటే. ఇంతకీ ఎవరి మీద ఫైటింగ్? పేకాట రాయుళ్ళ మీద. పేకాట కనబడితే పెల్ చేయండి, కరికరం లేకుండా కాల్ చేయండి, అసలు ఈ వ్యసనాన్ని శాశ్వతంగా కూల్ చేయండి. ఏంటి ఫ్లో ఇలా పొంగిపోతుంది? ఓరు సాంబో, రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకోవాలి. ఇదే అద్భుతంగా ఉంది, ఇది కూడా రాసుకోనా? అద్భుతం అని నువ్వు ఫీల్ అయితే కాదు, నేను ఫీల్ అయితే నువ్వు రాసుకోవాలి. అది సరే గాని ప్యాకాట్ గ్యాంగ్ మీద రైడింగ్ చేయాలి, ఫైరింగ్ కాదు. తరతరాలుగా రైడింగ్ చేస్తూనే ఉన్నారు, ఎవరన్నా మారారా? లేదే, అందుకే ఫైరింగ్ చేద్దాం. బుల్లెట్ దిగితే కానీ బుద్ధి రాదు. అవతల ఆగండ్రా, ప్యాకెట్ డబ్బులు పోవాలి కానీ ప్యానాలు పోయేలాగా ఇక్కడ. ఏందక్క బాగా ఇంట్లో లేడా? 30 years కార్డ్స్ ఇక్కడ, 50 times జైలుకి వెళ్ళా. ఇవాళ గబ్బర్ సింగ్ నేను తేలిపోవరంతే. ఏంటండి ఈ దూరం? పేకాడితే ఆడతాము, దానికి రైడింగ్ చేసుకోవాలి, అరెస్ట్ చేసుకోవాలా? ఈ పేల్చడాలు ఏంటన్నా? ఓహో, వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 30 years కార్డ్స్ ఇక్కడ. అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారండి? ఈ మాత్రం దానికి చట్టం చేతిలో తీసుకోవడం ఎందుకులేరా? ఇంకో తుపా తీసుకొని కొడితే అన్నది పేల్తది. మరి 30 years. పోలీసులు అనుకో 30 రూపాయలు ఎగ్గొడతామో ఇంటికి వచ్చి స్టేట్ లో ఉన్న పోలీసులు దిగిపోయినట్టు. ఎవరు దొరికినా ఏ కీలుకి ఆ కీలు తీసేయండి రా. ఓకే సార్. అదే ధనరాజ్, ప్రతిసారి ఇవ్వను బాధి మందాడు మీద ఏం బాధలేదురా. అవునరా, మనం కూడా ఏదో పెళ్లి చేసి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నేను చేశాను. నాకు ఇవన్నీ నచ్చట్లేదు కార్తీక్, నేను వెళ్ళిపోతాను. మా నాన్నగారు అస్సలు ఒప్పుకోరు.
జెస్సీ జస్ట్ వెయిట్. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను నిన్నే ఎందుకు ప్రేమించాను? అదే నేను అనుకుంటున్నాను. ఇంతమంది అబ్బాయిలు నా చుట్టూ ఉండగా నేను నీకోసం ఎందుకు వెయిట్ చేయాలి అని. నేను చెయ్యను, వెళ్ళిపోతున్నాను. జెస్సీ జెస్సీ హృదయం కరిగించి వెళ్ళకే. అరే ఇదేదో లవ్ ప్రాబ్లం. వర్కౌట్ చేద్దాం. హలో హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది, ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేటుగా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపదా. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/జీనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరేం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తాం. సుధాకర్ సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి, నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా కదా, లోపలికి వెళ్తా, కింద మీద పడాను సరే ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట్లాడిను. మాట్లాడుకోవడా లేవు. సుధాకర్ అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. వీడు ఆ టైపా? నాకు క్రికెట్ రాదు. ఏ రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్న డబ్బులు లేరా? అన్నీ కావాలా? నాతో చూస్తావా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్ సుధాకర్. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్ 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 సుధాకర్. ఇదేమిటండి, పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బ్యాలెన్స్ సీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికెళ్ళి ఎట్టారు ఎందుకండి? ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి ఓ అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకుని తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా, పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారంటే. మంచినీళ్ళు కూడా మన ఓనేనండి. మన నూతులోయండి. పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా. సత్యబాబు, అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒక్కండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకో 2, తాళ్వాకో 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడపడుచు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా ఈ కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన ప్రతి ఓకే. వెరీ గుడ్. అయితే తంబాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి, సార్వాదాలు ఇచ్చేస్తానని. చూడండి,
శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు కాడికి రూపాయి బొక్క? మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు మరి అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదైనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరేయ్, మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండి రా, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను. అరే ఫస్ట్ నేను మందాగుదాం రా, చాలా రోజులైంది. ఎప్పుడో ఒకటి దొరుకుతాడు పద. అన్నా అన్నా ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్ సెట్ చేయండి అన్నా. 50,000 కాదు, 1,00,000 అయినా ఇచ్చేస్తాను. వద్దు వద్దు నా మాట. 1,00,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. థ్యాంక్స్ అన్నా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది? అడ్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్నా. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. రే ఆ బటన్ నొక్కు. ప్రియతమా నేనిచట కుశలమే నీ వచట కుశలమా. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా అమ్మ అమ్మ అమ్మ, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడాలి. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా, లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చెవులోడా, నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా రే. అంతేనంటావా? అయితే ఓకే అన్నా. అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా, నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి కలదు. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతూ, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి వెళ్ళు. నేనెందుకు నీకే వెళ్ళాలి? అర్థమైంది. వదులు. భయ్యా కొంచెం మెల్లగా, నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను. వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపల ఏం జరిగింది? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగాలి. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా. మేనేజరు ఏంటి ఏమన్నా తీసుకొచ్చా? ఇతను నా ఫ్రెండ్ అండి, పేరు ఓంరాజా. అయితే ఏం బీకుతాడో? మీరేం బీకమంటే అది బీకుతాను సార్. నువ్వేం బేకద్దు గాని మా గోపాత్రం చూసుకో. ఏ పాత్ర? గోపాత్ర అని మీరు చిన్నబ్బాయి. ఓ అబ్బాయిని ఎత్తుకోవాలండి. అన్ని ఎత్తుకుంటే నువ్వు పడుకుంటావు, ఏమక్కర్లేదు గాని ఎప్పుడు వాడు వెనకాల తోకలాగుంటూ వాడిని నవ్విస్తుండాలి. అంటే ఎప్పుడు ఏడుస్తుంటాడండి? అబ్బాబ్బే, ఓ పట్టాన్ని నవ్వడం అదో టైపు. నవ్వడా? సార్, నాకు నవ్వించడం చిటికేస్తే వచ్చే విద్య సార్. అక్కడే చిటిక. ఓ గంటాడితో పని చేయి, ఆ చిటికేయడానికి ఏళ్ళు ఉండవు. పో. గోపాత్ర. ఆహా, వటపత్రం మీద శ్రీకృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడో ముద్దుగా ఉంటాడో తర్వాత తెలుస్తుంది నీకు. గోపాత్ర, ఓంరాజా అని నా ఫ్రెండ్ నిన్ను చూసుకోవడానికి ఇవాళే వచ్చాడు. నమస్కారం ఓంరాజా. అబ్బా, ఏం వినయం, ఏం మర్యాద. నువ్వు నాకు బాగా నచ్చేసావు ఓంరాజా. నన్ను చూస్తాను నీకేమనిపిస్తుంది? ఎత్తుకుని పాలిచ్చాలనిపిస్తుంది కదా? అబ్బా నిజమేనండి, నిజంగా మీ దగ్గర ఇలాంటి ఉద్యోగం దొరకటం నా అదృష్టం. అయితే పదా, మన సినిమా మొదలయ్యే టైం అయింది, మళ్ళీ ఫస్ట్ సీన్ మిస్ అయిపోతాం. అదేంటి, సినిమాకి వెళ్ళటం ఏంటి? సినిమా చూపించే ముందు స్టోరీ చెప్పరా మాదా. ఏంటది? గోపాత్ర ఆడుకుంటున్నాడు. ఆడుకోవటం ఏంటి సార్, వాడు ప్రాణాలు తీసేస్తుంటే? గోపాత్ర ఎదుటి వాళ్ళ ప్రాణాలతోటే ఆడుకుంటాడు. ఓంరాజా దా 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 దా. ఇదేం దుర్మార్గం సార్, అక్కడేమో స్వాతిముత్యంలా కనపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అపరిచితుల్లా కనపడుతున్నారేంటి సార్? నా ఇస్రూపం ఇదే. ఈ రోజుతో రిటైర్ అయిపోతున్నాడు,
రేపు నుంచి నువ్వే నాకు దిక్కు బంగారం. ఎవరు నేనా? అవురే ట్రైల్ వేసుకోండి. ఇది జస్ట్ ట్రైల్ పార్టే. రేపొద్దు నీకు ఫుల్ ఫిల్మ్ చూపిస్తానే విత్ డిటిఎస్ ఎఫెక్ట్. సాంగులు చాలా బాగా వచ్చినాయి. డైరేసుకెళ్ళి డాన్స్ చేయలేవు. సార్ మంగళం నుంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మేంటి సార్ నాకు ఈ ఉద్యోగం దేవుడు మీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్తావు? ఏమండి ఇంటి వెనకాల 5 సమాధులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు కూడా వద్దు సార్. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అన్న వాళ్ళ సమాధులు అయ్యి అక్కడ జాయిన్ అవుతావా?